హలో అండి, వెల్కమ్ టు శ్రావణి రామానుజం వ్లాగ్స్. మనం ఇప్పుడు స్పెషల్ రెసిపీ, పిల్లలు హాలిడేస్ కదా, హాఫ్ డేస్ కూడా వస్తున్నాయి, హాలిడేస్ వస్తున్నాయి, ఊరికే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. అందుకోసం ఒక మంచి రెసిపీ తయారు చేస్తున్నాను. ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ చేస్తున్నాను. ఫస్ట్ ఆలు తీసుకొని మంచిగా పీల్ అవుట్ చేసేసి, అంటే పొట్టు తీసేసి అంత మందంగా కోసుకోవాలండి. ఒక మన వేలులో హాఫ్ అంత మందంగా కోసుకొని పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అన్నిటినీ వైట్ ఆలుగడ్డలు అయితే బాగుంటాయి. అసలు నేను ఇవి వైట్ అనే తెచ్చాను, కానీ కొంచెం చేంజ్ ఉంది. ఇవి కూడా బాగానే వచ్చాయి, మీరు కూడా ట్రై చేయొచ్చు. వైట్ ఆలు అయితే ఇంకా క్రిస్పీగా వస్తాయంట. బాగా వాటర్ పోసి బాగా కడుక్కోవాలి. కడుక్కునేటప్పుడు చాలా జాగ్రత్త, విరగకూడదు. విరిగితే షేప్ అవుట్ అవుతాయి అంతే. దాని తర్వాత అది ఉడకబోసేసి మళ్ళీ వేరే వాటర్లో కొంచెం సేపు నానబెట్టి పెట్టాను. అప్పట్లోపు స్టవ్ పైన వాటర్ పెట్టి ఒకే పొంగు రాగానే ఆలు తీసేసి అందులో వేసేయాలి. వేసేసి మళ్ళీ ఇంకొక పొంగు వచ్చేంత వరకు ఆగాలి. ఒకటే పొంగు రాగానే వేసేయాలి. ఇవన్నీ ఉడికి ఒక్క పొంగు రాగానే తీసేయాలి. ఎందుకంటే సగం మాత్రమే, అంటే 50% అవి కుక్ అవుతాయి అన్నమాట. ఎక్కువ కుక్ అయ్యాయి అనుకోండి, అన్నీ కలిపి మెత్తగా అయిపోయి మనకు రాదు. ఆయిల్లో వేసేటప్పుడు వేగవన్నమాట, మెత్తగా లడ్డులాగా అయిపోతుంది. ఆలు ఎంతైనా మెత్తగా ఉంటే ఎలా ఉంటాయి చూస్తుంటారు కదా మీరు. అందుకని ఒక్కటే పొంగు వచ్చేంత వరకు ఉంచేసి దాన్ని తీసేసేయాలండి. లేదంటే మనకు చాలా అసలు ప్రాబ్లం అవుతుంది, మెత్తగా అయిపోతాయి, అవి క్రిస్పీగా కూడా రావు. చూడండి, చూసి తీసేస్తున్నాను. మనం ఒక్కటి తీసుకొని చూస్తే గుజ్జుతే లోపలికి మనకి గట్టిగా ఉండాలి, అంటే మెత్తగా అయిపోకూడదు ఆలుని. అలా కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. చూడండి, అదిగో కొంచెం సాఫ్ట్గా కొంచెం హార్డ్గా ఉన్నప్పుడు మనం స్టవ్ కట్టేసి స్ట్రైనర్లో పెట్టేసుకొని వీటిని మంచిగా స్ట్రెయిన్ చేసుకోవాలి. వేడి నీళ్ళు ఉంచొద్దు, వేడి నీళ్ళు ఉంచితే ఇంకా మెత్తగా అయిపోతుంది అనమాట. అందుకని ఒక ప్లేట్లో పెట్టి కొంచెం చల్లారాలి. ఒక 50% చల్లారాక వీటిని తీసేసి ఒక కవర్లో, ఎయిర్ టైట్ కవర్లో కానీ, లేదంటే మీ దగ్గర బాక్సెస్ ఉంటే బాక్స్లో కూడా వేసుకోవచ్చు. అన్నిటినీ అందులో వేసేసి ఎయిర్ టైట్ కవర్లో వేసేసి జిప్ లాక్ చేసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్లో ఒక 3 అవర్స్ లేదా ఒక 4 అవర్స్ ఉండొచ్చు. ఇంకా ఎక్కువ ఉంచుకుంటారంటే నైట్ కట్ చేసి పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ కూడా చేసుకోవచ్చు. లేదా మార్నింగ్ కట్ చేసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈవినింగ్ స్నాక్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. ప్యాన్లో ఆయిల్ పోసేసి ఇంకా నేను స్టార్ట్ చేశాను. 4 అవర్స్ ఉంచాను నేను మాత్రం. చూడండి, అంత గట్టిగా ఉండాలి, ఐస్ పట్టినట్టు ఉండాలి. అవి తీస్తుంటే విరిగిపోతాయి. చాలా జాగ్రత్తగా తీయండి, లేదా ఆయిల్లో వేసేటప్పుడు అదే విరుగుతుంది, అంటే ఆయిల్ పట్టేయగానే పోతుందన్నమాట. చూడండి, ఆయిల్ పట్టేసాక అలా వేడిగా ఉంటుంది, కొంచెం చిటపటలాడుతుంది ఆయిల్. ఇంకొంచెం పెద్ద ప్యాన్ కూడా పెట్టుకోవచ్చు మీరు, ఆయిల్ బయటకు చిల్లకుండా. నేను మాత్రం కనబడుతుందని, కొంచెం కనబడాలని చిన్న ప్యాన్ పెట్టి కొంచెమే వేస్తూ తీసానండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. సాల్ట్ అవన్నీ ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఇవి అయిపోయాక అవన్నీ తీసి పక్కకు పెడతాం కదా, అప్పుడు సాల్ట్ యాడ్ చేసి వేయచ్చు, లేదా మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. ఉప్పు, కారం, ధనియాల పొడి ఉంటుంది కదా, అవి కలిపి కూడా తినొచ్చు. ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు. చిన్నపిల్లలకి సాల్ట్ వేసేస్తే ఈజీగా తినేస్తారు, హ్యాపీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారండి వీటిని చూసి. ఫ్రెంచ్ ఫ్రైస్ అనగానే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. బయట కొనుక్కుంటే అది 300, 150, 200, 300కి చాలా తక్కువ వస్తాయి. మనము ఒక 3 ఆలుతో చేసిన, 4 ఆలుతో చేసిన మన టమ్మీ ఫుల్ అవుతుంది, పిల్లలకు కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. కొంచెం కష్టపడాలి, కానీ చాలా బాగా ఉంటుంది. పిల్లలకి ఈజీగా, అంటే ఏ ఆయిల్ చేసి పెడతారో కూడా వాళ్ళకి తెలియదు కదా మనమైతే ఫ్రెష్ ఆయిల్ యూస్ చేస్తాం కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా, చేసి పిల్లలకి ఇవ్వండి తప్పకుండా. ఎలా ఉన్నాయి ఇలా చేసి చూడండి, కామెంట్ చేయండి నాకు కూడా ఎలా వచ్చాయి ఏంటి అనేసి. ఓకేనా, ఫ్రాంకీస్ రెడీ అయిపోయాయి. చూడండి, లాడుతున్నాయి, కానీ ఇంకా వైట్ ఆలు అయితే ఇంకా గట్టిగా ఉంటాయంట. నేను జ్యూస్తో సర్వ్ చేశాను. మరిన్ని రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావణి రామానుజం.